పాపం మా పెరమేశ్వర దుర్గారెడ్డి ఎమ్మెల్యే కదా అని గౌరవంతో పోయి పక్కన కూర్చున్నాం. ఈ దొర ఏం మాట్లాడతాడంటే, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద రైతులకు అందరికీ రైతు బంధు ఇచ్చారు. మల్లారెడ్డి అసంటి మంత్రికి 40 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చారు. మరి గరీబ్ వాళ్ళకు 2,000 వచ్చినాయి, 3,000 వచ్చినాయి. మరి అంతకంటే ముందుగా నీకెన్ని వచ్చినాయని చెప్పుకుంటావు. ఈ నారాయణఖేడ్లో అందరికంటే ఎక్కువ రైతు బంధు తీసుకున్నది కూడా నువ్వే కదా. నిన్ను నువ్వు దాచిపెట్టుకొని మల్లారెడ్డికి ఎన్ని వచ్చినామో నీకు తెలియదు. కానీ మల్లారెడ్డికి 40 లక్షలు వచ్చినాయని అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నీ బంధువులు ఇక్కడ నారాయణఖేడ్లో పూసంలో ఉన్నావు, అంతా కూడా నువ్వు నీ బంధువులే. నీకు కూడా 30-40 లక్షలు వస్తున్నాయని మాకు సమాచారం ఉంది. నీ బంధువులు ఉదాహరణకి దేవులవాడి బాసిరెడ్డి ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒక 30 లక్షలు వస్తున్నాయని నాకు సమాచారం ఉంది. ఇట్లా అబద్ధాలు మాట్లాడకు. చేతనైతే నువ్వు తీసుకున్న పైసలు వాపసు కట్టు. నువ్వే అందరికీ ఏం కావాలి, నిదర్శనం, ఆదర్శం కావాలి. నువ్వే అందరికీ ఆదర్శం కావాలి, నిదర్శనం కావాలి. నువ్వు ఇప్పటివరకు ఎన్ని పైసలు తీసుకున్నావు అన్ని పైసలు వాపసు కట్టు. మీ బంధువులు భూస్వాములన్నీ ఎన్ని తీసుకున్నావు అన్ని వాపసు కట్టు. అట్లనే నువ్వు ఇప్పుడు ఎన్ని ఇవ్వబోతున్నావు అనేది చెప్పాలి. నాకు తెలిసిన కాడికైతే ఇప్పుడు కూడా పాత పాలసీ నడుస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఇస్తామని అంటారు. మరి పేదోళ్ళకు 6 ఎకరాల భూమి ఉన్నవానికి, 10 గుంటల భూమి ఉన్నవానికి, 2 ఎకరాల భూమి ఉన్నవానికి, 1 ఎకరా భూమి ఉన్నవానికి 1 లక్ష ఇస్తావా 2 లక్షలు ఇస్తావా అని అది కూడా చెప్తే బాగుంటుండే. చెప్పలేవు కదా, ఇప్పటికైనా చెప్పు, అది కూడా చెప్పు. అట్లనే తెల్ల రేషన్ కార్డు మాట్లాడుతూ ఆ దుర్గారెడ్డి గారికి ఏమన్నాడు, ఇట్లాంటి దుర్గారెడ్డి వస్తుంది భూస్వాములకు తెల్ల రేషన్ కార్డు వచ్చిందని మాట్లాడు. దుర్గారెడ్డి నిజంగానే భూస్వామ్య, ఆయనకు 5 ఎకరాలు భూమి కూడా లేదు. కానీ ఆయనని చూపెట్టేసి, ఎందుకంటే నోరు లేని వాళ్ళు నా మావోళ్ళు నేను మాట్లాడరు, వీళ్ళు మాట్లాడాలని తెలిసి కుదరబెట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు హవాకులు చౌకలు పెట్టి. సరే దుర్గారెడ్డి భూస్వామి అయితే దుర్గారెడ్డి రేషన్ కార్డు క్యాన్సిల్ చెప్పింది. మరి నీ బంధువులు ఉన్నారు కదా, నువ్వు ఉన్నావు కదా, నీ బంధువులు ఉన్నారు కదా, ఈ కుటుంబంలో తెల్ల రేషన్ కార్డులు ఉంటే అవి క్యాన్సిల్ చెప్పి పెద్ద 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 భూస్వాములకు అందరికీ రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి అందరికీ క్యాన్సిల్ చేపించి, ఇగో నేను బుద్ధిమంతుని మంచి వ్యక్తిని, నేను పేద ప్రజలకే సేవ చేస్తున్నానని చెప్పేసి ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేసి నువ్వు అప్పుడు మొత్తం క్యాన్సిల్ చేసిన లిస్టు సహా ప్రకటిస్తే తప్పకుండా అబ్బా బుద్ధిమంతుడు నేను కూడా మెచ్చుకుంటా, నేను కూడా సపోర్ట్లు కొడతా, నేను కూడా తారీఫ్ చేస్తా. కాబట్టి ఇవన్నీ నాటకాలు బంద్ చేసేయండి, మోసాలు బంద్ చేసేయండి. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి అధికారం ఇచ్చారు. మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, మీరు హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు అయ్యే విధంగా చూడండి. మీకు చేతగాక నేను శాంక్షన్ చేయించిన రోడ్లు అమలు కానీ అన్నీ కూడా మళ్ళీ నేను తేలేను అని నీకు అర్థమైపోయి నువ్వు అవన్నీ వేరే కాన్స్టిట్యూన్సీలు అవన్నీ క్యాన్సిల్ అయితే ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రం నేను మంజూరు చేసిన రోడ్లన్నీ అట్లనే కొనసాగించినావు, క్యాన్సిల్ చేయలేదు. నీకు శాంక్షన్ చేత కాదని క్యాన్సిల్ చేయలేదు. సంతోషం, క్యాన్సిల్ చేయకపోతే సంతోషం. నేను మంజూరు చేసినా అమలు చేసినా నాకే పేరు వస్తుంది. అమలు చేయకపోయినా సార్ భూపాల్ రెడ్డి చేస్తే ఈ దరిద్రులతో శాతం లేదని చెప్పేసి అది కూడా నాకే పేరు వస్తుంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీతో అనేది శాతం కాదు అది అమలు చేసి ఏర్పాటు చేయండి. ఇవన్నీ రోడ్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయ్యే కొరకని కృషి చేయండి. అట్లనే ప్రతి గ్రామానికి తాగునీరు అందించే కొరకని కృషి చేయండి. మీరు అబద్ధాలు చెప్పి సంక్షేమ పథకాలు అబద్ధాలు చెప్పి ఏవైతే ప్రజల ఓటు తీసుకొని అధికారంలోకి వచ్చారో దాని విషయంలో కూడా మీరు శ్రద్ధ చూపెట్టాలి. అట్లనే నేను మొనగాన్ని అంటున్నాను. ఇప్పుడు ఒకటి చెప్పినా కదా, నువ్వు మొనగాని అయితే ఈ పని చేయి. అట్లనే మొన్నేమో చెప్తే కన్నా నువ్వు మొనగాని అయితే నువ్వు నేను కేసీఆర్తో కొట్లాడలేదు, హరీష్ రావుతో కొట్లాడలేదు అంటే వాళ్ళతో కొట్లాడికి నేను నిధులు తీసుకొచ్చి నేను డెవలప్మెంట్ చేసిన. మీరు 50 ఏళ్ళలో చేయని డెవలప్మెంట్ నేను 5 ఏళ్ళలో చేస్తూ పెట్టిన. 2 ఏళ్ళు కరోనా, 7 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉంటే 2 ఏళ్ళు కరోనా అయినా 5 ఏళ్ళలో చేస్తూ పెట్టినా. నేను మీరు 50 ఏళ్ళలో చేయని పనులని 5 ఏళ్ళల్లో మా కేసీఆర్ గారితో రిక్వెస్ట్ చేసినామా, కొట్లాడినామా, కాలు మొక్కినమ్మా, ఏం చేసినా నారాయణఖేడ్ ప్రజల కొరకు చేసిన అభివృద్ధి చేసిన. అట్లనే హరీష్ రావు గారికి బతిలాడినా, కేటీఆర్ గారికి బతిలాడినా, కొట్లాడినా, డబ్బులు తీసుకొచ్చినా, డెవలప్మెంట్ చేసిన. నేను కొట్లాడుతా అన్నావు, నీకు ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఇచ్చిన. నీకు చేతనైతే మేము కొట్లాడి మంజూరు తీసుకొచ్చిన నవోదయ విద్యాలయాన్ని నారాయణఖేడ్ తీసుకురమ్మని అడిగింది. అయిపోయింది, మీరు ఓడిపోయిందని బయట పడిపోయింది. మొన్ననే పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఆ నవోదయ విద్యాలయం ఆందోళనకు పోతుంది. ఎందుకని నువ్వు ఆందోళనకి ఎందుకు పోవాలి?
ఆందోళనకి ఏమున్నది అర్హత, నారాయణఖేడ్కి ఏం లేదు అర్హత. ఆందోళన ఆల్రెడీ ఏమున్నది, జేఎన్టీయూ కాలేజ్ ఉన్నది ఆందోళన. సంగారెడ్డిలో ఏమున్నది, ఐటీఐ కాలేజ్ ఉన్నది. జైరాబాద్లో ఫుల్ డెవలప్మెంట్. పటాన్చెరు ఎక్కడుంది, హైదరాబాద్లోనే ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్ ఏరియాలు ఉంటే నేను మొనగాన్ని అంటూ మరి ఇక్కడ ఏమైందో నీకు మరొకసారి పబ్లిక్ సమానం చెప్పాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలి. నేను అన్నా కానీ నాతో సాధ్యం కాలేదు అని క్షమాపణ చెప్పి రాజీనామా పత్రం సమర్పించి